హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు తెలుగు ఎడిటింగ్ ఫ్రెండ్స్. మీకు మంచి నేమ్ ఆర్ట్ వీడియో అయితే తీసుకొచ్చాను. దానికంటే ముందు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ యాప్ లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాంతోపాటు నీకు ఏవైతే టెంప్లెట్స్ కానీ, ఎఫెక్ట్స్ కానీ, ఫోటోస్ కానీ, ఇమేజెస్ కానీ యాడ్ చేస్తున్నారో ప్రతిదీ మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఒకటి ఉంటుంది. దాన్ని అయితే మీరు క్లిక్ చేసి ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ముందుగా నేను క్రియేట్ చేసిన డెమో అయితే 5 సెకండ్స్ చూడండి, అప్పుడే మీకు క్లారిటీ అర్థమవుతుంది. చూసారు కదా, ఈ విధంగా సింపుల్గా మీకు నచ్చిన సాంగ్ అయితే పెట్టుకుని మీకు నచ్చిన లెటర్ కానీ మధ్యలో పెట్టుకుని ఈ విధంగా సింపుల్గా స్టాటస్ వీడియో అయితే మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే లాస్ట్ చూడడానికి ట్రై చేయండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, ఇంకా లేట్ చేయకుండా మన వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. చూసారు కదా, మన కైన్మాస్టర్ ఓపెన్ చేయగానే దాని అడ్రస్ ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ ఇంతకుముందే మీరు కనుక ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే దాన్ని తీసేసి నచ్చిన యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. అప్పుడే మీకు ప్రతి ఫీచర్స్ అనేవి ఫ్రీగా దొరుకుతుంది. ఓకేనా? ఇంకా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. చూసారు కదా, మనకి యాప్ ఓపెన్ చేయగానే దాని అడ్రస్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు లెఫ్ట్ సైడ్లో ప్లస్ ఐకాన్ ఒకటి కనబడుతుంది, చూసారు, దాన్ని క్లిక్ చేయండి. చూసారు కదా, క్లిక్ చేస్తుంటే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అయింది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ దాన్ని క్లిక్ చేయండి. చూసారు కదా, క్లిక్ చేస్తుంటే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు పైన మీడియా అనే ఒక ఆప్షన్ కనబడుతుంది, చూసారు, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి ఏదైనా బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. చూసారు కదా, ఈ బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకుని మీకు వీడియో ఆన్సేపు కావాలి, దీని ఆన్సేపు డ్రాగ్ అయితే చేసుకోండి. నాకు వచ్చేసి 15 to 20 seconds కావాలి కాబట్టి ఈ విధంగా 20 seconds డ్రాగ్ చేసుకున్నాను. మీకు ఎక్స్ట్రా కావాలంటే ఇంకా ఎక్స్ట్రా అయితే డ్రాగ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేసి స్టిక్ మార్క్ ఇచ్చేసాను. ఓకేనా? ఈ విధంగా మనకి ఈ విధంగా అయితే యాడ్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే ఫస్ట్ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని ఈ విధంగా సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుని ఇక్కడైతే ప్లేస్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా ప్లేస్ చేసుకున్న తర్వాత దీన్ని వీడియో వచ్చే తర్వాత డ్రాగ్ అయితే చేసుకోండి. ఓకే, ఈ విధంగా డ్రాగ్ చేసుకుని టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ మీకు లేయర్స్ కనబడుతుంది ఒక ఆప్షన్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏదైతే నేమ్ యాడ్ చేయాలనుకుంటున్నారో యాడ్ చేసుకోండి. నేను వచ్చేసి మామూలుగా ఐ లవ్ యూ అని యాడ్ చేస్తున్నాను, మీకు నచ్చింది అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా యాడ్ చేసుకుని ఇక్కడ ఓకే అని ప్రెస్ చేసి దీన్ని కూడా వీడియో లాస్ట్ వరకు అయితే డ్రాగ్ అయితే చేసుకోండి. ఈ విధంగా డ్రాగ్ చేసిన తర్వాత మళ్ళీ మీకు 2 సింబల్స్ కనబడుతుంది, చూసారా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు దగ్గర డిఫరెంట్ స్టైల్స్ అనేవి ఉంటాయి, మీకు నచ్చింది అయితే సెలెక్ట్ చేసుకోండి. చూసారు కదా, నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను, ఇక్కడైతే ప్లేస్ చేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా ప్లేస్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసాను. ఓకేనా? ఈ విధంగా అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి మీకు డిస్క్రిప్షన్లో ఒక బార్డర్ ఇమేజ్ అయితే ఇచ్చాను, మీరు దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. చూసారు కదా, మీకు డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేశాను, మీరు సింపుల్గా దాన్ని క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, మనం క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా ఉంటుంది. దీన్ని కూడా వీడియో చూడదగితే డ్రాగ్ అయితే చేసుకోండి. కంప్లీట్గా ఈ బార్డర్ని డ్రాగ్ చేసుకుని మీకు సిజర్ ఐకాన్ పక్కన బాక్స్ ఐకాన్ కనబడుతుంది, చూసి దాన్ని క్లిక్ చేసి ఫస్ట్ బాక్స్ని క్లిక్ చేయండి. చూసారు కదా, క్లిక్ చేసిన మనకి ఈ విధంగా స్క్రీన్ మొత్తానికి వచ్చేస్తుంది కదా. ఒకటి మళ్ళీ కిందకి వెళ్ళి బ్లెండింగ్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. ప్రతి ఎఫెక్ట్ అనేది మనకు ఫ్రీగా దొరుకుతుంది, టిక్ మార్క్ చేసాను. ఓకేనా? మళ్ళీ ఇప్పుడు లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే హార్ట్స్ టెంప్లెట్ డౌన్లోడ్ చేసుకుని దాన్ని క్లిక్ చేసుకుని ఈ విధంగా ఫుల్ స్క్రీన్ చేశాను ఫింగర్తో. ఓకే, నేను విధంగా చేసిన తర్వాత వీడియో లాస్ట్కి వచ్చిన తర్వాత మనకి హార్ట్ సింబల్స్ కొంచెం ఎక్స్ట్రా అయిపోయింది కాబట్టి పైన సిజర్ ఐకాన్ మీద క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి, మనకి ఎక్స్ట్రా అనేది కట్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు హార్ట్స్ టెంప్లెట్ విధంగా క్లిక్ చేసి మీరు కింద స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు బ్లెండింగ్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది, చూసారు, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా మనకి ఎక్స్ట్రా అనేది కట్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. ఓకే, ఈ విధంగా మనకి హార్ట్స్ టెంప్లెట్స్ కూడా యాడ్ అయిపోయింది. ఒకసారి ప్లే అనేది చేస్తుందాం. చూసారు కదా, మనకి ఇప్పుడు మ్యూజిక్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ హార్ట్ సింబల్స్కి మీరు ఒకసారి హార్ట్ సింబల్ వీడియో మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు స్పీకర్ ఐకాన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి డౌన్ చేసేయండి. అప్పుడు మనకి వేస్ట్ మ్యూజిక్ అనేది కట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, చూసారు కదా, అప్పుడు ఈ విధంగా అయితే మనకి మ్యూజిక్ అనేది కట్ అయిపోయింది. ఇప్పుడు మనకు నచ్చిన కలర్ ఎలా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే కలర్ డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడ ఓకే అని పర్మిషన్ చేసి దీని విధంగా ఫుల్ స్క్రీన్ చేసేయండి. ఫుల్ స్క్రీన్ చేసేసిన తర్వాత మళ్ళీ బ్లెండింగ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఓవర్లై మీద కాదు కానీ మల్టిప్లై మీద ఇచ్చేసేయండి. ఓవర్లై మీద ఇచ్చేస్తే మనకి హార్ట్స్కి యాడ్ అవుతుంది. ఇక్కడ మల్టిప్లై మీద క్లిక్ చేస్తే మనకి విధంగా కరెక్ట్గా సెట్ అయిపోయింది, టిక్ మార్క్ అయితే ఇచ్చేసాను. ఓకేనా? ఈ కలర్ వీడియో కూడా మనం లాస్ట్కి వస్తుంది ఎక్స్ట్రా అయిపోయింది కాబట్టి మళ్ళీ సిజర్ ఐకాన్ మీద క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. అప్పుడు మనకి ఎక్స్ట్రా అనేది కట్ అయిపోతుంది. ఓకే, మనకి కట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ మళ్ళీ లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి నెక్స్ట్ ఫోటో మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నా దాన్ని క్లిక్ చేసుకుని ఇక్కడ దీన్ని కూడా ప్లేస్ చేసుకోండి. దీన్ని కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే డ్రాగ్ అయితే చేసుకోండి. ఈ విధంగా డ్రాగ్ చేసుకుని టిక్ మార్క్ అయితే ఇచ్చేసాను. ఓకేనా? ఈ విధంగా మనకి యాడ్ అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే హార్ట్ డౌన్లోడ్ చేసుకున్న హార్ట్ని ఇక్కడ మిడిల్లో పెట్టుకోండి. చూసారు కదా, మిడిల్లో పెట్టుకుని దీన్ని కూడా వీడియో చదిగా డ్రాగ్ అయితే చేసుకోండి. ఈ విధంగా డ్రాగ్ చేసిన దీన్ని కూడా టిక్ మార్క్ ఇచ్చేసాను. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ లేయర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే లెటర్ యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ లెటర్ యాడ్ చేసేసి ఇక్కడ ఓకే అని ఒక పర్మిషన్ అడుగుతుంది కదా, ఓకే చేసేయండి. ఓకే చేసి మీ నచ్చిన సైజ్ అయితే పెట్టుకుని ఇక్కడ ప్లేస్ చేసుకుని మళ్ళీ ఇక్కడ 2 సింబల్స్ కనబడుతుంది, చూసారు, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీ దగ్గర డిఫరెంట్ స్టైల్స్ అనేవి ఉంటాయి, మీకు నచ్చింది ఒకటి సెలెక్ట్ చేసుకోండి. దీన్ని వీడియో వచ్చే దగ్గర డ్రాగ్ అయితే చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా మనకు కంప్లీట్గా క్రియేట్ అయిపోయింది. చూడండి ఒకసారి ప్లే చేద్దాం. చూసారు కదా, ఈ విధంగా కంప్లీట్గా మనకి టెంప్లెట్ అయితే క్రియేట్ అయిపోయింది.
ఇప్పుడు మీకు నచ్చిన సాంగ్స్ కానీ బీజిఎమ్స్ కానీ ఎలా యాడ్ చేసుకోండి. ఇక్కడ మీకు రైట్ సైడ్లో ఒక ఆడియో ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ముందుగా మీరు ఏదైతే యాడ్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ సాంగ్ నేమ్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఏం చేస్తారు, సింపుల్గా దాన్ని క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ ఇచ్చేసేయండి. ఆటోమేటిక్గా మన సాంగ్ అయితే యాడ్ అయిపోతుంది. ఓకేనా. ఇప్పుడు మనం దీన్ని గ్యాలరీలోకి ఎలా సేవ్ చేసుకోండి, మీకు లెఫ్ట్ సైడ్లో షేర్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది చూస్తే దాన్ని క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 720 కానీ 1080 కానీ పెట్టుకుని ఇక్కడ ఎక్స్పోర్ట్ అని కొడితే మీ గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బై బై, జై హింద్.